ఓ పెద్దవా బుక్ పట్టుకొని బుర్క పిట్టలో బుర్ర బుర్ర నడుచుకుంటూ పోతాను. ఎటు పోతావు? ఈ వారం కరువు పని పడ్డాడ బిడ్డ పేరు రాసుకొని పోతానా. ఓ నీ ఆపెచ్చిన ఫాడ్గాను ఈ వయసులో కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు. నీకు ఇప్పుడు కరువు పని అవసరమా? మంచిగా బుక్కర్ తినుకుంటా నీ కొడుకులు ఇండ్ల చెరువు నెల తినుకుంటూ ఉండక ఓ మూల కూర్చోక పని పోతుందట పనికి. ఏంది నేను ఇప్పుడే ముసలిదాన్ని ఆయన గట్లంటావు? ఏ లేదు, దినదినం పర్సు పొల్లవైతాను. రేపు గౌన్ కుట్టిస్తా, అది వేసుకొని బడికి పో. నీతో నోడతారు. నాకు పని ఉన్నది, నేను పోతానా. అయ్యో పోదు గాని పేరు రాయించుకొని పోతా అంటున్నావు. గిటెడు పోతున్నావు? ఆఫీస్ గిటి కదా. ఇప్పుడు కరువు పని చేపించేది రమేష్ ఏనట. రమేష్ ఇంటికి పోతున్నా పేరు రాయించుకోను. రమేశా? ఏ రమేష్? బుడుబుడుగా లేసా డబ్బా రమేష్. నీతో పెట్టుకుంటే నా పని అది పోతానా నేను. ఏందో బాగా మాట్లాడతాను. ఏడప్తాను నీడ. దీనికి ఏం తక్కువైంది? వచ్చాడు భూమి ఉన్నది, జాగున్నది. తట్టెడు ఉంచుకోనట, పుట్టెడు కెడిచిందట. దీనాసోటిదే. అరే ఇక్కడ నుంచి తవ్వుడు మొదలు పెడితే మనం ఓ అక్కడ లాస్ట్కు తాడి చెట్టుదా అక్కడ దాకా తవ్వాలరా. 2 ఫీట్ల లోపు మొత్తం తవ్వాలి. అన్న వాడు చెప్పింది నిజమేనా అన్న? వారే భూమి విరిగిపోయిన మంచిగా గానీ బుడపక్కలుడు అబద్ధం అన్నాడరా. మా తాత చెప్పిండు. అరే తవ్వుకుంటా కష్టపడ్డాం అనుకో బొచ్చరు బంగారం అవుతుంది. లంక బిందెలు కూడా వెళ్తాయి అట్రా. ఇక బంగారమే బంగారం. ఊళ్ళే ఈ జిల్లాలే మనం కోటీశ్వర్లు కావచ్చురా. బొచ్చడు బంగారం ఉంటది. నేను చెప్పినట్టు సాబ్ చేద్దాపడు.